హాయ్ ఫ్రెండ్స్, అందరూ అనుకున్నారు. నేను మీ ఆనంద్ మీరు చూస్తున్నారు బ్లెస్ సర్వీస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడైతే మనం పోస్ట్ ఆఫీస్ సంబంధించి కట్ ఆఫ్ అయితే డిస్కస్ అయితే చేసుకోబోతున్నాం. సో చాలా మందికి అయితే పోస్ట్ ఆఫీస్ జాబ్ అయితే అప్లై చేసేసారు. వాళ్ళకైతే మాత్రం అప్లికేషన్ అయితే అయిపోయింది. వాళ్ళకి డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ డౌట్స్ కోసం కూడా ఒక వీడియో అయితే చేశాను. కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ అయితే చేయండి. సో అదే విధంగా ఇక్కడ కొంచెం చూసుకున్నట్లయితే వాళ్ళకున్న మెయిన్ డౌట్ వచ్చేసరికి ఏంటంటే, అసలు మాకు పోస్ట్ ఆఫీస్ జాబ్ అయితే అనేది వస్తుందా రాదా? మాకు ఎన్ని మార్కులు ఉంటే వస్తుంది? మేము ఈ క్యాస్ట్‌కి సంబంధించిన వాళ్ళం. ఈ క్యాస్ట్ మాకు ఏ జాబ్ వస్తుంది? అదే విధంగా మేము ఈ కేటగిరీకి చెందిన వాళ్ళు మాకు జాబ్ వస్తుందా రాదా అని చెప్పి చాలామంది చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. సో దాన్ని చూసుకొని నేనైతే ఒక వీడియో అయితే చేయబోతున్నాను. సో ఇందులో వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమవ్వబోతుందంటే, నేను ఈ వీడియో మొత్తంలో ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎన్ని మార్కులు వస్తే జాబ్‌లు అయితే వస్తాయి, అదే విధంగా ఏ స్టేట్‌లో ఉన్న వాళ్ళకి ఎన్ని మార్క్స్ అయితే రావాలని చెప్పి మొత్తం వీడియో అయితే చేయబోతున్నాను. సో ఒకవేళ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ అయితే చేయండి. ఇంకా గానీ మీరు గానీ పోస్ట్ ఆఫీస్ జాబ్‌ని అయితే అప్లై అయితే చేసుకోకపోతే వెంటనే ఎళ్లి అప్లై చేసుకోండి. ఆగస్ట్ 5 అనేది లాస్ట్ డేట్. సో ఆగస్ట్ 5 లోపు కేవలం 10థ్ క్లాస్ పాస్ అయిన వాళ్ళకి మనకి గవర్నమెంట్ జాబ్‌లు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. సో అదే విధంగా ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళినట్లయితే ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ జాబ్స్ అంటే ఏంటి అనేది చూసుకున్నట్లయితే, పోస్ట్ ఆఫీస్ జాబ్స్‌ని జీడీఎస్ అని జాబ్స్ కూడా అంటారు. గ్రామీణ డాక్ సేవ అని. సో వాటిట్లో వచ్చేసరికి మనకి 2 పోస్టులని అయితే మాత్రం వాళ్ళు ఫిల్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో అందులో వచ్చేసరికి ఏబీపీఎం అలాగే బీబీపీఎం, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జాబులు అయితే వాళ్ళైతే ఫిల్ అయితే చేస్తారు. సో అదే విధంగా ఇక్కడ బీపీఎం అనేవాడు బీపీఎం కింద అసిస్టెంట్ బీపీఎం అయితే పనిచేస్తారు. కానీ రెండింటిని కూడా ఒకేసారి ఫిల్ చేస్తారు. అది శాలరీ కూడా ఒక 2000 అటు ఇటు ఉంటుంది అంతే ఫ్రెండ్స్. సో ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మనమైతే ఒక వెబ్సైట్లోకి అయితే వచ్చాం. సో ఈ వెబ్సైట్ అయితే ప్రెజెంట్ అయితే యాక్యురేట్గా మనకి ఏ క్యాస్ట్ వాళ్ళకి ఎంతెంత వస్తాయని చెప్పి అయితే చెప్తున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండియన్ పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ ఎక్స్పైర్డ్ కట్ ఆఫ్ అని చెప్పి అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడైతే వెబ్సైట్లో అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో ఇండియన్ పోస్ట్ ఆఫీస్ జీడీఎస్ ఎక్స్పైర్డ్ కట్ ఆఫ్ 2024 అని చెప్పేసి. సో ఇదైతే మాత్రం ప్రీవియస్గా 10 ఇయర్స్ నుంచి మన పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్లోని లేదా జాబ్ తెచ్చుకుంటున్న వారిని దాన్ని బట్టి ఒక యావరేజ్ అయితే తీశారు. సో ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఓసీలోని ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ ఉంటారో వాళ్ళకైతే మాత్రం 84 నుంచి 90% అయితే వస్తుంది. అలాగే విధంగా ఓబీసీ ఇంకా ఎస్సీ బీసీ అని చెప్పేసి. సో వీళ్ళకు కూడా 80 నుంచి 88% అయితే వస్తుంది. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 84 నుంచి 90 ఉంటే సరిపోతుంది. వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా అయితే ఇస్తారు. సో అదేవిధంగా ఓబీసీ వాళ్ళకైతే మాత్రం 18 నుంచి 88% అయితే కావాలి. అదేవిధంగా జనరల్ క్యాండిడేట్స్ చూసుకున్నా సరే వాళ్ళకైతే 85 నుంచి 95% అయితే, అదే జనరల్ క్యాండిడేట్స్ అంటే యువర్ అండర్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్. సో వాళ్ళకైతే మాత్రం 85% నుంచి 95% అయితే ఖచ్చితంగా అయితే కావాలి. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి చూసుకున్నట్లయితే 80 నుంచి 87% మధ్యలో ఉంటే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ ఉంటే ఇంకా హ్యాపీనెస్ వాళ్ళకైతే వేగా వచ్చేస్తుంది. ఎస్సీ క్యాస్ట్ కేటగిరీ అయితే ఇంకా తగ్గింది ఎస్టీ క్యాస్ట్ కేటగిరీ కన్నా. సో ఎస్టీ కేటగిరీలో అయితే వాళ్ళకైతే మాత్రం 77 నుంచి 85% అయితే వాళ్ళకి ఆ మధ్యలో కానీ ఉన్నట్లయితే వాళ్ళకైతే జాబ్ అయితే వస్తుంది. సో అదేవిధంగా పర్సన్ విత్ డిసేబిలిటీ అంటే ఎవరైతే కొంచెం అంగవైకల్యంతో వికలాంగులు ఉంటారో అందరికీ కూడా సదరం సర్టిఫికేట్ ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి 66 పాయింట్ నుంచి 78.5% వరకు, అంటే వీటి మధ్యలోని వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ వచ్చినా సరే వాళ్ళకైతే జాబ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే సో ఇదంతా కూడా ఒక తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లో కాదు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి ఓవరాల్గా ఇండియా అయితే తీసుకున్నారు. అంటే ఇండియాలో ఓబీసీ వాళ్ళందరికీ వచ్చిన వాళ్ళందరినీ పట్టుకొని ఒక యావరేజ్ అయితే చేశారు. సో ఎగ్జాక్ట్గా ఇది స్టేట్ రిజల్ట్ కాదు ఫ్రెండ్స్. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతే వస్తుందా అంటే చెప్పలేం. అదేవిధంగా తెలంగాణలో కూడా ఎంత వస్తుందంటే చెప్పలేం. కానీ ఇండియాలోని ఆల్ ఇండియా వర్గంగా మొత్తం అన్నీ కూడా తీసుకుని ఒక యావరేజ్ చేసినప్పుడు మనకైతే ఎక్స్పెక్ట్ కట్ ఆఫ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఒకవేళ మీ స్టేట్ కానీ సంబంధించి చూసుకోవాలనుకున్నట్లయితే కొంచెం కిందకి అయితే స్క్రోల్ చేయండి. కిందకి చూసుకున్నట్లయితే ఇక్కడ స్టేట్ అని కేటగిరీ వైస్ అయితే చూపించారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్టేట్ అయితే ఇచ్చారు, స్టేట్ నేమ్ కూడా ఇచ్చారు. ఒక టేబుల్ అయితే ప్రిపేర్ చేశారు. అందులో అయితే స్టేట్ నేమ్ అయితే ఇచ్చారు. స్టేట్ నేమ్తో పాటు ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే ఈడబ్ల్యూఎస్ అని చెప్పి అయితే పీడే పర్సన్ విత్ డిజేబిలిటీ అని చెప్పి అయితే ఉంది. అలాగే ఓబీసీ కూడా ఇచ్చారు. అంటే ఈ స్టేట్లోనే ఉన్న వాళ్ళకి ఈ స్టేట్లో ఉన్న వాళ్ళకి వెస్ట్ బెంగాల్ అనేది దాంట్లో ఉన్న వాళ్ళకి ఎస్సీలో ఉన్న వారికి మినిమం కట్ ఆఫ్ ఎంత ఉంది, అదేవిధంగా ఎస్టీలో ఉన్న వారికి మినిమం కట్ ఆఫ్ ఎంత ఉంది, ఓబీసీలో ఉన్న వారికి మినిమం కట్ ఆఫ్ ఎంత ఉంది, ఇంకా చూసుకున్నట్లయితే ఈడబ్ల్యూఎస్ యూఆర్ పర్సన్ విత్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి ఎంతైతే ఉందని చెప్పేసి మనకైతే క్లియర్గా వెబ్సైట్లో అయితే చేస్తారు. ఇదైతే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ రిఫరెన్స్. సో అదేవిధంగా మీరు కిందకి వెళ్ళినట్లయితే తెలంగాణ స్టేట్ చూడండి. తెలంగాణ స్టేట్ చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఎస్సీ ఎస్టీలో 93% అయితే ఉండాలి. అంటే మీరు ఒకవేళ మీకు మార్కులు కానీ వచ్చినట్లయితే మీరు డివైడ్ చేయండి. డివైడ్ ఎలా చేస్తారు? సింపుల్గా
మీకు ఒకవేళ 560 మార్కులు వచ్చాయనుకోండి, 560 డివైడెడ్ బై 600 చేయండి. 500ని 60తో డివైడ్ చేసి దాన్ని మళ్ళీ ఇంటూ 100 చేసినట్లయితే మీ పర్సంటేజ్ వస్తుంది. మీ పర్సంటేజ్ని ఇక్కడ చెక్ చేయండి. ఒకవేళ మీకు కానీ 9.5 కానీ అలా వచ్చినట్లయితే మీరైతే సింపుల్గా 95% అని చెప్పి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఈఆర్ అండ్ పీడబ్ల్యూ అయితే ఇచ్చారు. సో ఆ లెక్కన చూసుకున్నట్లయితే ఇది ఎస్సీది, ఇది ఇక ఎస్టీది, అదేవిధంగా ఓబీసీది. ఇంకా చెప్పుకోవాలనుకుంటే మనకి ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళైతే ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మనకి మరి ఇది ఇది ఎంత యాక్యురేట్ అని చెప్పి అయితే చెప్పలేను. కాకపోతే ప్రీవియస్గా వాళ్ళకి ఒక 4-5 ఇయర్స్ నుంచి తీసుకున్నారు. సో 10 ఇయర్స్ వరకు తీసుకున్నారు. సో దాని డేటా ఫ్రెండ్స్. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఖచ్చితంగా చెక్ అయితే చేసుకోండి. అదేవిధంగా కిందకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయితే మాత్రం 93.416కి అయితే తీసుకున్నారు. యావరేజ్గా తీసుకున్నారు. అంటే ఎగ్జాక్ట్గా గతంలో ఇదే తీసుకున్నారని చెప్పి కాదు. ఒక 10 సంవత్సరాల నుంచి ఒక యావరేజ్ తీసుకుంటే వాళ్ళకి వచ్చిన పర్సంటేజ్ ఏంటంటే 93.416కి అయితే మాత్రం తీసుకున్నారు. అదేవిధంగా 93 అయితే ఎస్టీ కాస్ట్ వాళ్ళకి, అలాగే ఓబీసీ వాళ్ళకి అయితే 95% తీసుకున్నారు. అంటే సింపుల్గా చెప్పాలనుకున్నట్లయితే ఎవరెవరైతే 9.5 దాటిందో వాళ్ళందరూ అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరెవరికైతే ఒక 580 కానీ 600కి 580 కానీ అలా వచ్చినట్లయితే వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ కాస్ట్ వాళ్ళకి అయితే మాత్రం. అలా కాకుండా పర్సన్ విత్ డిజేబిలిటీ అనుకున్నట్లయితే వాళ్ళైతే అంటే ఇప్పుడు నేను ఈ వెబ్సైట్కి సంబంధించి చెప్పాను. కానీ ఇప్పుడు నా ఓన్గా నేను చెప్తున్నాను. నాకు తెలిసినట్లయితే నేను చాలామంది పోస్ట్ ఆఫీస్ జాబ్ అయితే అప్లై చేశాను. అందులో ఒక 4గురికి అయితే మాత్రం జాబ్ కూడా వచ్చింది. సో అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే నేను ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మాత్రం మన స్టేట్లోని ఏపీ స్టేట్, తెలంగాణ స్టేట్ రెండు చెప్తాను. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మాత్రం 90% చాలు ఫ్రెండ్స్. 90% ఉంటే వాళ్ళకైతే జాబ్ వచ్చే గ్యారంటీ అయితే ఉంటుంది. అది తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, అందరికీ కూడా. అదేవిధంగా ఓబీసీ కానీ చూసుకున్నట్లయితే ఓబీసీకి అయితే మాత్రం 99 నుంచి 100% అయితే కావాలి. సో ఇది మీకు ప్రీవియస్ లిస్ట్ కూడా చూపిస్తాను తర్వాత వీడియో ఖాళీగా టైం కానీ ఉంటే. అదే మనకి ఓబీసీ వాళ్ళకైతే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే మాత్రం 99% అయితే ఉండాలి. 98 అన్న మినిమం ఉండాలి. అలా కాకుండా మీకు తెలంగాణ అయినట్లయితే తెలంగాణ అయితే 95% సరిపోతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా యూఆర్ ఫిజికల్ క్యాండిడేట్ కాబట్టి ఇంకా ఎక్కువ కావాలి. 99% అయితే పక్కా అయితే కావాలి. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే మాత్రం 90%, 85 నుంచి అయితే వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకైతే 85 వచ్చిన సరే అప్లై అయితే చేసుకోవచ్చు. 85%. అదేవిధంగా పర్సన్ విత్ డిజేబిలిటీ ఎవరైతే అంగవైకల్యంతో ఉండి చదువు సర్టిఫికేట్ ఉంటుందో 40% కన్నా ఎక్కువ వైకల్యం కానీ కలిగి ఉంటారో వాళ్ళకైతే 75% కన్నా ఎక్కువ వస్తే చాలు వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏ స్టేట్ అయినా సరే వాళ్ళకైతే జాబ్ అయితే వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మాత్రం నచ్చితే లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ అయితే చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కానివ్వండి, గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి, అదేవిధంగా మన ఆ ఏపీలో స్టార్ట్ అయిపోయి కొత్త పథకాలు కానివ్వండి, తెలంగాణలో స్టార్ట్ అయిపోయి కొత్త పథకాలు కానివ్వండి, వాటన్నిటికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా మన వీడియోలో అయితే మన ఛానల్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాం. గవర్నమెంట్ జాబులకు సంబంధించి అయితే మన దాంట్లో వచ్చేసరికి ఒక సపరేట్ ప్లేలిస్ట్ ఉంది. అదేవిధంగా గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి కూడా దాంట్లో సపరేట్ ప్లేలిస్ట్ అయితే ఉంది. ఒకసారి చెక్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.